ఓం నమో వెంకటేశాయ. మన బాల తిరుపతి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి యొక్క దేవస్థానమునందు ధనుర్మాస మహోత్సవమును జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగముగా ఈరోజు 9వ రోజు కూడా తెల్లవారుజామున స్వామివారికి అర్చించడానికి తీర్థ బిందెను గోదావరి నది నుంచి తీసుకొని రావడానికి వెళ్తారనమాట. ఈ తీర్థ బిందెని ఎందుకు తీసుకురావడానికి వెళుతున్నారంటే, శ్రీపాంచరాత్రాగమంలో సాక్షాత్ దగ్గర ఉన్నటువంటి నదీ జలము కానీ లేకపోతే బావి జలమును కానీ అలాగా అర్చకుడు కానీ పరిచారకుడు కానీ సాక్షాత్గా బిందెని తీసుకొని వెళ్ళి వరుణమంత్రాదులతో అభిమంత్రించి ఇక ఆ నీటి యందు వరుణదేవుడే ఉన్నట్టుగా భావించి ఆ నీటిని తీసుకొని వచ్చి ఇక్కడ నిత్యము కూడా అర్చన చేస్తూ ఉంటారనమాట. ఇదే ఈ నీటి బిందె తీసుకెళ్లేటువంటి వైశిష్ట్యము గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. పూదోటలు విరిసిన పారిజాతమమ్మ, విష్ణు చిత్తుని కోటలో కొలువైన గారమా, దైవమాసమున ధనుర్మాసమున. 9వ పాసురము. தூமணி மாடத்து சுத்தம் விளக்கெரிய தூபங்கவல துயிலன மேல் கண்வளர் ஆமான் மகளே மணிக்கதவம் தான் திரவாய் மாமீரவல எழுப்பீரோ உன்மகள் தான் உமையோ அன்னிச்சவிட அனந்தலோ ஏம பெருந்துயல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் நாமம் பலவன் நவின்றேலோ ரெம்பாவா.